రాజకీయాలకు పనికిరాడన్నారు, దొడ్డిదారిన మంత్రయ్యాడని విమర్శించారు. పప్పు అంటూ హేళన చేశారు. దారుణంగా ట్రోల్ చేశారు. కానీ అదరలేదు, బెదరలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. ప్రత్యర్థుల మాటలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయనే నారా లోకేష్. వైసీపీ చేతుల్లో దారుణంగా మాటలు పడిన ఏకైక వ్యక్తి లోకేష్. పప్పు అనే ముద్ర వేయాలని చూసిన వారి చెంప చెల్లుమనేలా ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు లోకేష్. ఈసారి మంత్రిగా తండ్రిని మించిన తనయుడినని నిరూపించుకుంటూ ఉన్నారు నారా లోకేష్. దేశాలు పట్టుకు తిరుగుతూ పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొచ్చేందుకు తండ్రి చంద్రబాబుతో పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టేశాయి కూడా. తాజాగా విశాఖ నుంచి కాగ్నిజెంట్ కూడా వర్క్ మొదలు పెట్టేసింది. ప్రపంచంలోనే ఐటీ టెక్నాలజీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే మొదటి రెండు సంస్థలు మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్. ఇప్పుడు అటువంటి పెద్ద సంస్థలు ఏపీకి వస్తూ ఉండడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా పరోక్షంగా కూడా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి. పెద్ద సంస్థలు వస్తే మిగతా సంస్థలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో హైదరాబాద్కు కూడా మైక్రోసాఫ్ట్ వచ్చాక మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పుడు విశాఖపట్నం అంతకు మించి అనేలా ఐటీ హబ్గా మారనుందని అంటూ ఉన్నారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు దీటుగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో అభివృద్ధి అంతా హైదరాబాద్కు మాత్రమే పరిమితమైంది. విభజన తర్వాత విశాఖ, అమరావతిలపై దృష్టి పెట్టారు చంద్రబాబు. అమరావతికి ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖను ఐటీకి కేరాఫ్గా మార్చాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు లోకేష్. ముఖ్యంగా ఐటీ మంత్రి లోకేష్ అందుకోసం గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు. లోకేష్ చొరవతో విశాఖలో ఐటీ రంగం మరింత బలపడే దిశగా ముఖ్యమైన అడుగు పడింది. రిషికొండ ఐటీ పార్క్లోని హిల్ నెంబర్ 2 ప్రాంతంలో మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. 1000 సీట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ కేంద్రం విశాఖను ఐటీ రంగంలో కొత్త దిశగా తీసుకెళ్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తూ ఉన్నారు. దావోస్ పర్యటన వల్ల ఉపయోగం ఏమిటి అన్న విమర్శలకు ఇదే సమాధానమని టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు. ఈ ఏడాది జనవరి 23న దావోస్లో మంత్రి నారా లోకేష్ కాగ్నిజెంట్ సీఈఓతో సమావేశం జరిపారు. ఆ తర్వాత జూన్ 25న కంపెనీ విశాఖలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ఇప్పుడు డిసెంబర్ 12న కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించడం ప్రభుత్వ పనితీరు ఎంత వేగంగా ఉందో చూపిస్తోన్న ఉదాహరణగా కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడంతో ఉద్యోగార్థుల్లో మంచి ఉత్సాహం కనిపించింది. నిర్ణయాలు త్వరగా తీసుకోవడం, వాటిని అదే వేగంతో అమలు చేయడం వల్ల అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సుమారు 1583 కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే శాశ్వత క్యాంపస్లో దాదాపు 25,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, ఇంకా వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా కేవలం ఏడాది గడిచేలోపే చర్చల నుంచి పనులు మొదలెట్టేంత స్పీడ్ కేవలం లోకేష్కు మాత్రమే సాధ్యమైంది అంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయారని, అసలు సిసలు పప్పు ఎవరో ఇప్పుడు చెప్పాలంటూ జగన్ను ఎద్దేవా చేస్తూ ఉన్నారు.